अभी एमएलए के लिए गौड़ा सुदर्शन बोल के अप्लाई करे से है और उन लोगों को जो है टिकट दे तुम बोल के कन्फर्म करके बाद में उन लोगों को और 1 महीने पहले बोले उसको बोले तो उन्होंने पूरा प्रचार कर लिए सो है उन्होंने 10 लाख रुपये कच्चा करे सो है। अभी बी फॉर्म के लिए अब नाम इसे डालने के लिए उन्होंने पार्टी ऑफिस के लिए आए तो बी फॉर्म देने से इनकार करके उसको रूम में ले जाके मार के उसको बाहर हकाल दिए सो है। 10 साल से उन्होंने पार्टी ऑफिस में काम कर रहे हूँ और बीएसपी बहुजन समाज पार्टी स्टेट जनरल सेक्रेटरी है उन्होंने उसको ऐसा करे तो उसको बहुत अन्याय करे सो है। इसलिए हम लोग आके इधर अपने सरफाबाद पीएस में उसको वो जो उसको मारे तो वीर सिंह जो राज्यसभा मेंबर है उसके 3 गनमैन तो मिल के उसको बहुत बुरी तरह से मारे सो है और एक कोऑर्डिनेटर भी है उन्होंने भी मारे सो है। उन लोगों के ऊपर हम लोग केस लगाए सो है लेकिन पुलिस वाले जो है इधर 324 केस ही लगाए इसको जो चीट करे वो 420 केस नहीं लगाए। पुलिस वाले को उन्होंने क्रूड हो गए इसलिए 420 केस नहीं लगाए वो 324 एक ही लगाए। हम लोग जो बोल रहे हैं 420 केस भी लगाना है और वीर सिंह को लोगों को अरेस्ट करना है। इधर పేరు మేకల యాదగిరి అయితే ఇక్కడ ఏం జరిగిందని అంటే 1 మంత్ క్రితమే ప్రెస్ మీట్ పెట్టి క్యాండిడేట్ను డిసైడ్ చేశారు గౌడ సుదర్శన్ గారు ఆస్పిరెంట్గా ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా వాళ్ళు డిసైడ్ చేశారు। తర్వాత అప్పటి నుంచి మనం వచ్చినటువంటి కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వీర్ సింగ్ తర్వాత సురేష్ మాన్యే తర్వాత రాహుల్ సర్వోదయ్ తర్వాత వచ్చేసి దేశరాజ్ గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్స్ ముందు నుంచి ఏం చెప్తారని అంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళు వస్తారో వేరే పార్టీ నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు వచ్చినప్పుడు మీరు మీ ఎమ్మెల్యే మీరు వదులుకోవాలి వాళ్ళకి మనం సీట్ ఇవ్వాలి అనే ఉద్దేశంగా వీళ్ళు మాకు చెప్తూ వస్తున్నారు। అదేవిధంగా ఈరోజు ఏం జరిగింది అని అంటే బీఫామ్ గురించి ఈ క్యాండిడేట్ను సుదర్శన్ గారిని రమ్మని చెప్పారు। రమ్మని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని ఏదో నెపం పెట్టి లోపలేసి వీర్ సింగ్ అనేటువంటి ఎంపీ గారు మరి మిగతా కోఆర్డినేటర్స్ అందరి ముందు అతన్ని కొట్టడం జరిగింది। మాత్రము ఇతనికి సీటు ఈరోజు బీఫామ్ ఇవ్వాల్సిన విషయం ఏదో నెపం పెట్టి ఇతన్ని కొట్టేశారు। కొట్టడం వల్ల ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బయటకు పంపించేసిన తర్వాత మళ్ళీ ఉప్పల్ అసెంబ్లీ మొత్తము అక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ను సభ్యులను అందరిని పిలిచి మీటింగ్ పెట్టారు। ఆ మీటింగ్లో కూడా వీర్ సింగ్ తరఫున సురేష్ మాన్య వాళ్ళు కొట్టి ఎలగొట్టాము అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాము మేము పెండాం బిడ్డల్ని సాక్కోమని ఇంటికి వెళ్ళిపోమని ఇక్కడ రావడానికి అవసరం లేదు ఈ పార్టీలో అతను ఉండడానికి వీలు లేదు వేరే వాళ్ళకి మేము టికెట్ అలాట్మెంట్ చేస్తున్నాము అని అప్పుడే వేరే వాళ్ళకి టికెట్ అలాట్మెంట్ చేశారు। తర్వాత కూడా ఇంకొకటి ఏంటి అని అంటే ఆయన తరఫున ఎవరున్నా సరే వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోవచ్చు ఈ పార్టీ నుంచి అని అంటే మేము వాకప్ చేసి బయటకు వచ్చేసాం పర్సనల్గా కలిసాం। సార్ ఇది అన్యాయం జరిగితే అతను ఏమైనా తప్పు చేస్తే అతని పార్టీ నుంచి బహిష్కరించండి కానీ కొట్టడము ఇది ఎక్కడుంది రూలు ఇది ఎక్కడుంది అని అతన్ని నిలదీసి అడిగితే అది చేతులు జోడించి అతను ఏమన్నారంటే ఇది తప్పండి నేనేం చేయలేను మీరేమైనా చేసుకోకండి అని మా స్టేట్ ప్రెసిడెంట్ గారు పట్టపు రవి ఐపీఎస్ గారు ఈ మాట చెప్పిన వెంటనే మేము బయటకు వెళ్ళొచ్చాము। నా పేరు గౌడ సుదర్శన్ నేను బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను। నేను ఉప్పల్ అసెంబ్లీ అభ్యర్థిగా కూడా ఉన్నాను। ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేసిన దానిలో నాకు ఉప్పల్ అసెంబ్లీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు। అప్పటి నుండి నేను ఒక 10 లక్షల రూపాయలతో మొత్తం ఫ్లెక్సీలు పోస్టర్లు అన్నీ వేసుకొని ప్రచారం చేసుకొని నిన్న నేను బీఫామ్ అడగడం కోసం పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మా కోఆర్డినేటర్లు పైకి పిలిచి ఎవరైనా వేరే పార్టీలకి నుంచి కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళకి మనం టికెట్ ఇద్దాము వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటారో అడిగి తెలుసుకొని రండి తెలుసుకొని వచ్చి మాకు చెప్తే మేము వాళ్ళకి టికెట్ ఇస్తాము ఒకవేళ కొంతమంది మీరు సాక్రిఫై కూడా చేయవలసి వస్తుంది అని అన్నారు। దానికి నేను ఓకే అని చెప్పాను కానీ ఎవరో అమ్మాయికుడు తెలుగులో ఒక క్యాండిడేట్ హిందీలో మాట్లాడే వ్యక్తి వచ్చేసి నాకు అబద్ధం చెప్పేసి అతను తీసుకెళ్ళి నేనేదో డబ్బులు అడిగిన దుష్ప్రచారం చేసి మొత్తానికి ఈ కోఆర్డినేటర్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి ఈ బీఫామ్లను అమ్ముకుంటున్నారు। మాయావతి గారి నాయకత్వం చాలా మంచిది కానీ ఈ కోఆర్డినేటర్లు వచ్చినప్పటి నుండి మా ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణం మొత్తం నాశనం అయిపోతుంది। వాళ్ళు నాకు బీఫామ్ ఇప్పిస్తామని చెప్పి ఇవ్వకుండా అది చీటింగ్ చేసిండ్రు। అదే రకంగా నన్ను ఒక రూమ్లో పెట్టేసి వీర్ సింగ్ ఎంపీ గారు ఒక రూమ్లో కొట్టిండ్రు 4 గోడల మధ్య డోర్ పెట్టి కొట్టారు। ఆ తర్వాత మళ్ళీ ఆ డోర్ తీసేసి వాళ్ళ గన్మ్యాన్లకు 3 గన్మ్యాన్లు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా కర్ర
దేశరాజ్ సింగ్ అని అతను కర్ర ఇచ్చాడు. ఆ కర్ర తీసుకొని వాళ్ళు గన్మ్యాన్లు నన్ను ఇక్కడ అంతా కొట్టారు కింద. తర్వాత ఇక్కడ కొంచెం బ్లడ్ వచ్చేటట్టు కొట్టారు. ఇది నేను, నా బిడ్డ, నా భార్య, నా కొడుకు కూడా మేము 10 సంవత్సరాల నుండి పార్టీకి పనిచేస్తున్నాము. ఇది గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాము. కానీ కోఆర్డినేటర్స్ ఏదైతే చేస్తున్నది అరాచకాలు, ఈ అన్యాయాలు, ఈ ఫామ్లు అమ్ముకోవడము, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, చీటింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పైన 420 కేసు పెట్టాలి. పైన 420 కేసు పెట్టాలండి. హాస్పిటల్ से बहुत मारे लकड़ी लेके मारे ఇప్పుడు నీట్గా అరెస్ట్ గారు షెడ్యూల్ పేషెంట్ గా ఉండాలి. ఇప్పుడు అంతే అభ్యర్థులపై అరాచకత్వం నశించాలి. అభ్యర్థులపై అరాచకత్వం నశించాలి. రాత్రి అంటే 3/4/2014 రాత్రి గౌడ సుదర్శన్ అనే వ్యక్తి అతన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ సింగ్ అనే రాజ్యసభ ఎంపీ గారు అతని యొక్క అనుచరులు కలిసి అతని మీద దౌర్జన్యం చేసి కొట్టారన్నట్టుగా దరఖాస్తు ఇచ్చారు మాకు. అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇతను ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ టికెట్ యాస్పిరెంట్గా ఉన్నారు బీఎస్పీ నుంచి. సో అతను టికెట్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ గొడవ జరిగి అతను కొట్టినట్టుగా అభియోగం మోపి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. తగిన సాక్ష్యాలు సేకరించిన తర్వాత కేసు ఫైల్ చేస్తాం.